ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవముగల దేవుని మాట పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. జన్మించిన బిడ్డ ఎదుగుదల లేకపోతే ఏదో లోపం ఉన్నట్లుగానే విశ్వాసి ఆత్మీయంగా ఎదుగుదల లేకపోతే అతనిలో పాపాన్ని సూచిస్తుంది. అందుచేత దేవుని సన్నిధిలో దాన్ని సవరించుకోవాలి. అప్పుడే మనం ఫలించగలం, పరిపూర్ణమైన ఎదుగుదలను మన జీవితంలో కనపరచగలం. కనుక ప్రతి విశ్వాసి వాక్యం తెలియచేస్తున్నట్లుగా ప్రభు అనుగ్రహించిన కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొంది తండ్రిని మహిమపరచాలి. అంతేగాని నీవు కలిగి ఉన్న కొంత జ్ఞానమే గొప్ప జ్ఞానముగా ఎంచుకుని అజ్ఞానములో ఉండకు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని పొందుకుని తండ్రి నీకు చూపుతున్న కృపలో ఎల్లప్పుడూ కొనసాగు. ఆయన్ని నిత్యము తన హస్తాలతో నిన్ను పట్టుకుని భద్రపరిచి నీ ఆత్మీయ జీవితంలో నడిపించి ఈ లోకంలోనూ పరసంబంధమైన దీవెనతోనూ నింపి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నీ ఆత్మీయ జీవితము ఏ రీతిగా ఉన్నదో పరిశీలన చేసుకో. దేవుడు అనుగ్రహించిన కృపయందు జ్ఞానమందు ఎదుగుదల కలిగి జీవించు. దేవాతి దేవుడు ఆయన వాక్కులతో ప్రతి ఒక్కరిని ఉదయకాల సమయంలో బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపామయుడవు కనికరం గల మా దేవ, మీ ఘననామమునకు స్తోత్రములు తండ్రి. మేము మీరు అనుగ్రహించిన విలువైన మీ జ్ఞానమందును కృపయందును అభివృద్ధి పొందుటకు మాకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.